నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో సార్వ వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 24,500 ఎకరాలు సాగు విస్తీర్ణం కాగా ఇప్పటికే 10,000 ఎకరాలకు పైబడి కోతలు పూర్తయినట్లు సమాచారం. మెట్ట ప్రాంత గ్రామాలు బోరుబావుల ఆధారిత వ్యవసాయం స్వల్పకాలిక రకమైన 126 రకం వరి వంగడం సాగు చేయడంతో ముందుగా కోతలకు వచ్చేశాయి. అయితే ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఇటీవల 2 పర్యాయాలు మండలంలో పర్యటించారు. సార్వ వరి కోతలను పరిశీలించడంతో పాటు దిగుబడులు, ధాన్యం ధర గురించి రైతులతో మాట్లాడి వెళ్లారు. అలాగే మాధవరం గ్రామంలో ధాన్యం కొనుగోలుపై రైతులతో అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. అక్టోబర్ 10వ తేదీ లోపు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అయితే ఈ లోపుగానే ఈ మండలంలో కోతలు పూర్తయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ధాన్యం అంతా కమిషన్ ఏజెంట్ల ద్వారా తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లులకు వెళ్లిపోతుంది. ప్రస్తుతం 75 కేజీల ధాన్యం బస్తాకు కేవలం 1,200 నుంచి 1,250 రూపాయల లోపు ధర మాత్రమే లభిస్తుంది. దీంతో రైతులు ఒక్కో బస్తాకు 150 నుంచి 200 రూపాయల వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం సేకరించాలని రైతులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చేకూరు కీర్తి సూచించారు. రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాలలో శనివారం కలెక్టర్ పర్యటించి సరాద్దన్ కాటన్ బ్యారేజీని పరిశీలించి మాట్లాడారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు. అలాగే గోదావరి నదిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, ఇరిగేషన్ ఎస్ఈ కె గోపీనాథ్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సంస్కృతిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హోమ్ స్టే విధానాన్ని అమలు చేస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం కేసనపల్లి, తూర్పుపాలెం, కరవాక గ్రామాలను శనివారం ఆయన సందర్శించి ఇక్కడి పూర్వపు సాంప్రదాయ గృహాలు, జూట్ పరిశ్రమను పరిశీలించి అనంతరం మాట్లాడారు. కోనసీమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు హోమ్ స్టేలు స్థానిక జీవన శైలిని, ఆచార సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తాయని చెప్పారు. అలాగే పర్యాటకులకు భద్రత కల్పించడమే కాకుండా గ్రామస్తులకు కొత్త ఆదాయ మార్గాలను అందిస్తాయని అన్నారు. తూర్పుపాలెం గ్రామంలోని అడబాల వీరన్న భవనాన్ని హోమ్ స్టేగా గుర్తించినట్టు తెలిపారు. అలాగే కేసనపల్లి గ్రామంలోని జూట్ బ్యాగుల పరిశ్రమను కూడా కలెక్టర్ సందర్శించారు. పర్యావరణ హితంగా నడుస్తున్న ఈ పరిశ్రమను స్థాపించి సుమారు 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ గ్రామానికి చెందిన తోట ఉమామహేశ్వరిని ఆయన అభినందించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం అశేష సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. ఉదయం సుప్రభాత సేవతో దర్శనాలు మొదలయ్యాయి. ఆలయ మాడవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్లు సదుపాయం, చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా బ్యాటరీ కార్లలో పార్కింగ్ నుంచి గుడి వరకు వెళ్లే సదుపాయం కల్పించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పర్యవేక్షించారు. ఏడాదిలోపు చంటి పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేక దర్శనం సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని పలువురు భక్తులు వినియోగించుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఆది కర్మయోగి పథకం కింద ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రాజానగరం ఆది సేవా కేంద్రంలో శనివారం ఆది కర్మయోగి అభియాన్ పథకంపై వివిధ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 9 మండలాలలో 46 గ్రామాలలో గిరిజనులు నివసిస్తున్నారని అన్నారు. మన నాగరికత గుర్తింపుకు నిశ్శబ్ద సంరక్షకులుగా దేశ సంపదకు గిరిజనులు అండగా నిలిచారన్నారు. అయినప్పటికీ అనేక గిరిజన ప్రాంతాలు సరైన అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 నాటికి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి పదంలో నడిచేలా మనమందరం కృషి చేద్దామని అన్నారు. ఫ్యామిలీ లెక్కలో చూస్తే 750 జనాభా 750 ఫ్యామిలీ. సో 160 ఫ్యామిలీస్ కి 160 టాయిలెట్స్ ఉంటాయి. సో 160 టాయిలెట్స్ ఉంటాయి ఈ ప్లేస్ లో. మొత్తం 3 హ్యాబిటేషన్ కలిపి హ్యాబిటేషన్ కూడా వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయి. హ్యాబిటేషన్ నుంచి బయట యాక్సెస్ కూడా ఉన్నాయా? ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, ఆర్డీఓ ఎంవి రమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం, ఐసీడీఎస్ పీడీ పి శారద తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శక్తి స్వరూపిణి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా శనివారం క్షేత్రదేవత కుంకుళమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను పరవశింపజేసింది. చిన్న వెంకన్న ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. శంకు చక్రాలు, శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణలతో ఉన్న కుంకుళమ్మ అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవులు వింజామరలు వీస్తున్నట్లు అమ్మవారు దర్శనం భక్తులకు కనువిందు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో మహిళను బెదిరించి 50 కాసుల బంగారం, 70,000 నగదును అపహరించిన అంతరాష్ట్ర దొంగలు. దర్యాప్తు చేసి ఇద్దరిని గుర్తించిన పోలీసులు. అమరావతి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. నియోజకవర్గ ప్రజలకు మేలును చేకూర్చాలని వేడుకున్న ఎమ్మెల్యే. కుల ఘర్షణలకు దారితీసేలా ప్రభుత్వ జీవోలు ఉండకూడదు. శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా సాగుతున్న సార్వా వరి కోతలు పర్యటించి పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. అధిక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు, అధికారులకు రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని నిలబెట్టేందుకు హోంస్టే విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మల్కీపురం మండలం కేసనపల్లిలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్నను భారీ సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. గోవింద నామస్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.